హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఆర్యా మూవీ రిలీజ్ డేట్ తీసుకొచ్చాను గైస్. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్గా ఎదిగిన మన అల్లు అర్జున్ గారి మూవీ ఆర్యా మూవీ రిలీజ్ అవబోతుంది కదా. మన సుకుమార్ గారి డైరెక్షన్లో ఈ మూవీ అప్పట్లో ఎంత సెన్సేషన్ని క్రియేట్ చేసిందో తెలిసిందే, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. ఈ మూవీ అప్పటి యూత్కే కాదు, ఇప్పటికీ యూత్ కూడా ఈ మూవీని మళ్ళీ రిలీజ్ అయితే చూద్దామని ఇప్పటి యూత్ కూడా ఈ మూవీని ఎంతో ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు. ఈ సాంగ్స్ని ఇప్పుడు కూడా హమ్ చేసి వినేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో డిఎస్పి గారి మ్యూజిక్ ఎంత సెన్సేషన్ అయిందో ఆర్యా మూవీకి తెలిసిందే. ఈ మూవీ మళ్ళీ మనకి రిలీజ్ అవ్వబోతుంది గైస్. మన సుకుమార్ గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే అప్పట్లో వచ్చింది గైస్, ఆర్యా మూవీ. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే. మళ్ళీ ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. ఎప్పుడంటే జూలై 24న ఈ ఆర్యా మూవీ మళ్ళీ రిలీజ్ అవ్వబోతుంది గైస్. మళ్ళీ ఈ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ని మనం చేయబోతున్నాం. ప్రతి సాంగ్ ఒక్కొక్క బ్లాక్ బస్టర్ గైస్. ఇప్పుడు కూడా ఈ సాంగ్స్ మనం వింటూ ఉంటాం, హమ్ చేస్తూ ఉంటాం. అప్పట్లో డిఎస్పి గారి మ్యూజిక్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆర్యా మూవీలో తెలిసిందే. ఆ స్టోరీ ఏదైతే ఉంటుందో, ఆ లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో, అప్పటి యూత్ ఎలా కనెక్ట్ అయ్యారు, ఇప్పటికి యూత్ కూడా ఈ మూవీని అంతే వాచ్ చేస్తుంటారు, రీవాచ్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్లో కానివ్వండి, టీవీలో వేసినప్పుడు కానివ్వండి, మన జెన్వీలో టెలికాస్ట్ అవుతుంది మూవీ వేసినప్పుడు కానివ్వండి, ఎన్నిసార్లు రీవాచ్ చేశారో చెప్పనక్కర్లేదు. అంత బాగుంటుంది మూవీ, అంత ఫీల్ గుడ్ మూవీ ఇది. మన శివబాలాజీ గారి యాక్ట్ కూడా సూపర్గా ఉంటుంది, హీరోయిన్ కూడా సూపర్గా చేసింది. ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క సాంగ్, ప్రతి ఒక్క బీజిఎం, ప్రతి ఒక్కరి యాక్ట్ కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి, ఆ లవ్ స్టోరీ కానివ్వండి, ఆ ఫీల్ గుడ్ మూవీ ఎలా అయితే మనం అప్పుడు వైబ్ అనేది అప్పుడు మనం ఎలా అయితే ఎంజాయ్ చేస్తామో, మళ్ళీ ఇప్పుడున్న యూత్కి, ఇప్పుడున్న జనరేషన్కి మళ్ళీ అందించడానికి ఈ మూవీ మళ్ళీ రిలీజ్ అవబోతుంది గైస్. జూలై 24న ఆర్యా మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది గైస్. సుకుమార్ గారి మూవీస్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. జగడం కానివ్వండి, 1 నేనొక్కడినే కానివ్వండి, 100% లవ్, ఆర్యా 2 నాన్నకు ప్రేమతో, రంగస్థలం మూవీ ఎలాంటిదో మనం చెప్పనక్కర్లేదు. నాన్నకు ప్రేమతో అది ఎలాంటి మూవీయో మనం చెప్పనక్కర్లేదు. ఆ నాన్న మీద ఉన్న ప్రేమ కానివ్వండి, ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి సూపర్ అనిపిస్తుంది. ఇంకా 1 నేనొక్కడిని ఒక హాలీవుడ్ మూవీ చూసే రేంజ్ లెక్క తీసుకెళ్లారు 1 నేనొక్కడిని మూవీని. బట్ అది అంతగా ఎక్కలేదు మన వాళ్ళకి. బట్ ఇప్పుడు కూడా ఆ మూవీని ఇష్టపడే వాళ్ళు అయితే ఉన్నారు గైస్. పుష్ప మూవీతోటి వరల్డ్ వైడ్గా పరిచయం చేశారు మన అల్లు అర్జున్ గారు. పాన్ ఇండియా స్టార్ అయితే అయ్యారు మన అల్లు అర్జున్ గారు పుష్ప మూవీతోటి. ఇక పుష్ప 2 తోటి అయితే ఎక్కడికో వెళ్ళిపోయారు. మన అల్లు అర్జున్ గారు పొజిషన్ ఇంకా అలాగే ఉండాలని, ఇంకా రాబోయే చిత్రం ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని, పాన్ ఇండియా స్టార్గా అలాగే నిలిచిపోయి ఉండాలని అయితే కోరుకుంటున్నాను గైస్. మన సుకుమార్ గారి మూవీస్ కూడా, వచ్చే మూవీస్ కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్గా అందించాలని, అలాంటి మూవీస్ తోటి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఆర్యా మూవీ మళ్ళీ మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. మళ్ళీ ఆ వైబ్ అనేది మనం రీక్రియేట్ చేయాలి, ఆ వైబ్ అనేది ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ ఉంటుంది ఈ మూవీలో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. ఈ సాంగ్ ఎంతటి వైబ్ని అయితే క్రియేట్ చేసింది, ఎంత సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది అప్పట్లో. ఇప్పుడు కూడా మనం అదే వైబ్ని, అదే సెన్సేషన్ని, అదే రీక్రియేట్ని అయితే చేద్దాం గైస్. మళ్ళీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ మూవీని. తప్పకుండా చేస్తారో నాకు తెలుసు. ఎలాంటి వైబ్ని అయితే క్రియేట్ చేస్తారో చూడాల్సిందే. ఇంకా జూలై 24న ఆర్యా మూవీ మళ్ళీ మనకి రిలీజ్ అవబోతుంది. డిఎస్పి గారి గురించి చెప్పనక్కర్లేదు. ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఎలాంటి మ్యూజిక్స్ని, ఎలాంటి సాంగ్స్ని అప్పుడు అందించారో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు కూడా అలాగే ట్రెండ్ సెట్టర్గా అయితే ఉన్నారు డిఎస్పి గారు. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి చెప్పనక్కర్లేదు, అంతటి వాళ్ళం కాదు. ఆ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ యాక్ట్ కానివ్వండి, ఇంకా మనం చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా వరల్డ్ హీరో అయిపోయారు అల్లు అర్జున్ గారు. అంత స్థాయి అయితే మనకు లేదు. ఆ పర్ఫార్మెన్స్ గురించి చెప్పనక్కర్లేదు. హ్యాట్స్ ఆఫ్ అల్లు అర్జున్ గారు, హ్యాట్స్ ఆఫ్ సుకుమార్ గారు. మళ్ళీ ఆర్యా మూవీ రిలీజ్ అవుతుంది. కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి జెన్యున్గా అనిపించుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. ఎలాంటి మూవీ రిలీజ్ డేట్ అయినా, మూవీ అప్డేట్ అయినా, రివ్యూ అయినా కావాలనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పెడతాను గైస్. నా జెన్యున్ రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ గైస్.